హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం తులసి గుణాలు, తులసి కోట గురించి తెలుసుకుందామండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసేయండి కొంచెం. నేను రీసెంట్‌గా తులసి కోట ఆర్డర్ పెట్టానండి. దానికోసం అని చెప్పి మీకు అన్బాక్సింగ్ వీడియో చేసి చూపించాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా నీట్‌గా చేసిచ్చారు. మనకి ఎందులోనూ ప్రొడక్ట్ కదలకుండా గట్టిగా చేసిచ్చారు. ఇట్లా నేను టెర్రకోట ఎర్రటి మట్టి కుండని తీసుకున్నాను. సింపుల్‌గా ఉండాలని చెప్పి నేను ఇది చూస్ చేసుకున్నాను. దీంట్లో మనకి చిన్న ప్రమిద పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది. అది కూడా వాళ్ళే ఇచ్చారు. చిన్న ప్రమిద ఫ్రీగా ఇచ్చారనమాట దీంతో పాటు సెట్ చేసి. నేను అది కూడా చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. చూసి మీరు చెప్పండి ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇది. మీ ఇంట్లో తులసి ఉందా? ఖచ్చితంగా మీ అమ్మమ్మల అమ్మమ్మల నుంచి మనకి తులసి కోట వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి దీంట్లో ఉన్న మెడికల్ రీజన్స్ తెలుసు. ఇది చాలా పురాతనమైన ఆయుర్వేదం అండి. మనకి తులసి కామన్ ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకి ఇన్సెక్ట్ బైట్స్‌ని కూడా ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తులసి చాలా ఆస్మా, కిడ్నీ స్టోన్స్ ట్రీట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇంకా ఇది మనకి వామిటింగ్ సెన్సేషన్ తగ్గించడానికి, అలాగే యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉండడం వల్ల బ్లడ్‌లో షుగర్ లెవెల్‌ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మనకి కేవలం మార్నింగ్ తులసి టీ తీసుకోవడం వల్ల, లేదంటే 2, 3 పచ్చి తులసి ఆకులను నమలడం వల్ల దీంట్లోని ప్రయోజనాలు మనకొస్తాయండి. మనకి ఇందులో ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి. మీకు తెలుసా? యాంటీ స్ట్రెస్ ఏజెంట్ ఉండడం వల్ల తులసి తీసుకోవడం వల్ల మీలో స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా తగ్గుతాయి. తులసి కన్జంప్షన్ చాలా ఈజీ అండి. నేనిందాక చెప్పినట్టు తులసి టీ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో తీసుకుంటే సరిపోతుంది. తులసి టీ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి. కొద్దిగా నెయ్యి ఆప్షనల్ అండి. లేదంటే ఒక 5 తులసి ఆకులు వేడి నీళ్ళల్లో ఏసి ఒక 5 నిమిషాలు నాననిచ్చి, దాన్ని వడగబెట్టుకొని ఆ నీరు తాగితే అదే తులసి టీ అండి. లేదంటే పచ్చి ఆకులను కూడా నమలొచ్చు. కాకపోతే పచ్చి ఆకులు నమలడం వల్ల కొన్ని ఇబ్బందులు గూడా రావడానికి ఆస్కారం ఉంది. అందుకని తులసి టీ ప్రిఫరబుల్. ఎ ఏదైనా సరే మితంగా తీసుకోవాలండి. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎంత ఆరోగ్యానికి మంచిదైనా కూడా చాలా ప్రమాదం. మనకి తులసిలో వైటమిన్ ఏ, సి, కే కూడా చాలా అత్యధికంగా ఉంటాయండి. అందుకే ఇవి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాయి. కానీ ఇది తులసి ఎవరెవరు తీసుకోకూడదో మీకు తెలుసా? నేను చెప్తాను ఒకసారి వినండి. తులసి ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకూడదు. అలాగే ఎవరికైనా కూడా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న మగవాళ్ళు తులసి తీసుకోకూడదు. ఈ తులసి కుండీ నేల మీద పెట్టలేం గాబట్టి, నేను తులసి కుండీతో పాటు ఒక పీట కూడా ఆర్డర్ చేశానండి. ఇది కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే ఐరన్ పీటండి. చాలా గట్టిగా ఉంది. ప్యాకింగ్ కొద్దిగా చిరిగి వచ్చింది. బట్ స్టిల్ ప్రొడక్ట్ ఈస్ ఓకే. నేను ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కూడా 4 స్టార్ రేటింగ్ కన్నా ఎక్కువ ఉన్నదే చూస్ చేసి తీసుకుంటానండి. ఎందుకంటే అది రిటర్న్ ఇయడం అనేది చాలా కష్టం అయితుంది కాబట్టి. ఆఫ్‌కోర్స్ ఈజీ అయినా కూడా మనకి టైమ్ వేస్ట్ కాబట్టి నేను తీసుకోనండి. 4 స్టార్ అబోవ్ ఉన్నవే నేను కన్సిడర్ చేస్తాను. ఈ ప్యాకింగ్ విప్పడానికి మాకన్నా నా పిల్లలైతే మరీ ఉత్సాహంగా ఉన్నారండి. వాళ్ళకి ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే ఇంకా ఎంత సంతోషం అంటే వాళ్ళు రీసెంట్‌గా అయితే కొరియర్ బాయ్, డెలివరీ బాయ్ ఇట్లాంటి ఆటలు ఆడుతున్నారండి. ఏమన్నా అంటే ఓటీపీ అని అడుగుతారు నన్ను. ఇట్లా అయితే మనకి అన్‌ప్యాకింగ్ చేస్తున్నాము. ప్యాకింగ్ నీట్‌గా ఇట్లాగా పాలిథీన్ కవర్‌లో చుట్టేసి ర్యాప్ చేసి ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది ఎంత గట్టిగా వాళ్ళు ర్యాప్ చేశారని చెప్పి. ఇప్పుడైతే గనక తుప్పయితే ఏమీ పట్టి లేదండి. నేను 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగా అనిపిచ్చింది ఈ ప్రొడక్ట్ గూడా. నాకు తులసి కుండీ నేనేదైతే ఆర్డర్ చేశానో దానికి కరెక్ట్‌గా సరిపోయింది. హైట్ గూడా చాలా బావుంది. తుడుచుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంది. ఈ 2 బాగా సెట్ అయినియి. ఎట్లా సెట్ అయినియి అనేది మీకొకసారి చూపిస్తాను చూడండి. తులసనేది వాస్తు ప్రకారంగా కూడా చాలా ప్రయోజనాలిస్తుంది కాబట్టి, మన ఇండియన్ ఇంట్లో ఎవరికైనా కూడా తులసి ఒక పార్ట్ అయిపోయిందండి. ఎప్పుడైనా కూడా మనకి ఆడ్ నంబర్‌లో తులసి మొక్కలుండటం వాస్తు ప్రకారం చాలా మంచిదని చెప్తారు. 1, 3, 5 లేదా అలా. ఎక్కువగా మనకి తులసి చెట్టుని ఈశాన్య మూలలో గానీ, నార్త్ వైపున గానీ పెడతారండి. అది నీటి దిశ కాబట్టి ఏదైనా నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటే పోతది కాబట్టి, మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి తులసి మొక్కిస్తదండి. అందుకనే ఎక్కువగా మనం తులసి మొక్క మన ఇండియన్ ఇళ్లల్లో చూస్తాము. మీకు ఫైనల్ ఔట్‌పుట్ చూసి ఎలా అనిపించిందనేది కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నిజానికి ఈ వీడియో షార్ట్ కోసమని తీశానండి. అందుకనే ఇట్లా వస్తుంది. ఆహ్
మీకు గనక కంటెంట్ నచ్చినట్టయితే షేర్ చేయండి.